కవిత ఎపిసోడ్ కాక మీదుంది. అన్నతో లొల్లి అంటూ ప్రచారం జరుగుతోంది. పార్టీని వీడిపోతారని అంటున్నారు. జూన్ 2న కొత్త పార్టీ పెడతారని చెబుతున్నారు. కాంగ్రెస్ లో చేరుతారంటూ మరో ప్రచారం. ఇలా కవిత చుట్టూ వేడి వార్తలు వండి వారుస్తున్నారంతా. అయితే ఆ ప్రచారమంతా ఫేక్ అంటూ, శాడిజం అంటూ కస్సుమన్నారు కవిత. తనను సంప్రదించకుండానే ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ చేయడం ఏంటంటూ మండిపడ్డారే కానీ ఎక్కడా ఆ వార్తలను ఖండించకపోవడం మరిన్ని అనుమానాలకు కారణమవుతోంది. ఇప్పటికే జాగృతి పేరుతో కవిత యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. లేటెస్ట్గా సింగరేణి జాగృతి ఏర్పాటు చేసి సమన్వయకర్తలను నియమించారు. బీసీ నినాదాన్ని అందుకున్నారు. పూలే విగ్రహం కోసం పట్టుబడుతున్నారు. సామాజిక తెలంగాణ నినాదం వినిపిస్తున్నారు. ఇవన్నీ గులాబీ పార్టీ లైన్కు విభిన్నంగా ఉన్నవే. అందులోనూ కవిత చేస్తున్న ఆందోళనలో బీఆర్ఎస్ శ్రేణులు పార్టిసిపేట్ చేయట్లేదు. అంతెందుకు, ఇటీవలే అమెరికా నుంచి వచ్చినప్పుడు సైతం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో జాగృతి సభ్యులు బీసీ కార్యకర్తలే ఆమెకు స్వాగతం పలికారు. కానీ అక్కడ ఒక్క గులాబీ జెండా కూడా కనిపించలేదు. ఏమనుకోవాలి? కవితతో గులాబీ దళం టచ్ మీ నాట్ గా ఉందన్నట్టేనా? కవిత సొంతంగా రాజకీయం చేస్తున్నట్టేగా. కానీ ఇలాంటి ప్రచారాలన్నింటికీ ఫేక్ అంటున్నారు కవిత. మై డియర్ డాడీ అంటూ తండ్రికి లేఖ రాశారు. బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ప్రస్తావన తెచ్చారు. కేసీఆర్ అందుబాటులోకి ఉండట్లేదన్నారు. అన్నీ ఆమె అన్నారు. ఆ లెటర్ లీక్ అయ్యాక మరింత హాట్ కామెంట్స్ చేశారు. దెయ్యాలు, కాట్రీ అంటూ పెద్ద డైలాగ్స్ చెప్పారు. అవన్నీ ఆమె అన్నవే, బయట వాళ్ళు చేసిన కామెంట్స్ అయితే కాదు. అంతకు ముందు సైతం తనపై కుట్ర జరుగుతోందని, రెచ్చగొడితే మరింత రెచ్చిపోతానంటూ సవాల్ చేశారు. అన్నీ అనేది ఆమెనే. పార్టీలో కుట్రలను బయటపెట్టిందే ఆమెనే. ఆ మాటలను బేస్ చేసుకుని ఆమె సొంత పార్టీ పెడతారని, కాంగ్రెస్లో చేరుతారు అనేలా ప్రచారానికి ఆస్కారం ఇచ్చింది కూడా కవితనే అంటున్నారు. కవిత కాంగ్రెస్లో చేరే ఛాన్సే లేదని చెప్తున్నారు. కేసీఆర్ కూతుర్ను హస్తం పార్టీ ఆహ్వానించకపోవచ్చు అంటున్నారు. తనను అరెస్టు చేసిన బీజేపీలో ఆమె చేరకపోవచ్చు. ఉంటే బీఆర్ఎస్లోనే ఉండాలి. ప్రాధాన్యత లేకపోతే, అన్నతో పడకపోతే బయటకు వచ్చి సొంత పార్టీ అయినా పెట్టుకోవాలి, అంతే. అందుకే బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కవిత మరో షర్మిల అవుతారంటూ ఆరోపణలు చేశారు. కాంగ్రెస్లో చేరడం, కొత్త పార్టీ పెట్టడానికి కవిత సైతం నేరుగా అంగీకారం తెలపడం లేదు. ఓ మీడియాలో ఆ మేరకు వార్తలు రాగా అవి ఫేక్ అంటూ ట్వీట్ చేశారు కవిత. అయితే ఆ ట్వీట్లోనూ కాస్త ట్విస్ట్ దాగుందంటున్నారు. తనను అడగకుండా ఆ వార్త రాసిన పత్రికది జర్నలిజమా, శాడిజమా అన్నీ అన్నారే కానీ తాను కాంగ్రెస్లో చేరనని, కొత్త పార్టీ పెట్టనని మాత్రం స్పష్టం చేయలేదు. అలా చేసుంటే మరింత క్లారిటీగా ఉండేదని అంటున్నారు.